హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అది కూడా మంచి రీజనబుల్ కాస్ట్‌లో అవైలబుల్ ఉంది. ఇక్కడ నా చేతిలో బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా! చాలామంది నాకు స్టూడెంట్స్ అడుగుతా ఉంటారు. ఏదన్నా రీజనబుల్ అంటే 35,000-40,000 ప్రైస్ రేంజ్‌లో ల్యాప్టాప్ ఇంటి పర్పస్‌కి, స్టూడెంట్స్‌కి, ఆన్‌లైన్ క్లాసెస్‌కి, ఇంకా ఆఫీస్ వర్క్స్‌కి ఇట్లా మంచి రీజనబుల్ ప్రైస్‌లో మంచి బిల్డ్ క్వాలిటీ, ఫీచర్స్ బాగుండే ల్యాప్టాప్ ఏదన్నా చేసి చూపియమని చెప్పేసి ఇది ఆల్రెడీ నాకు వచ్చి 10-15 రోజులు అవుతుంది. ఇంకా ఈరోజు టైం దొరికిందని చెప్పేసి అన్బాక్సింగ్ చేసేసి అట్లనే దీని ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ, లుక్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రీజనబుల్ ప్రైస్ ఉంది. ఇది అరౌండ్ 36,000 నుంచి దీని ప్రైస్ రేంజ్ స్టార్ట్ ఉంది. అయితే ఇది వచ్చేసి ఆనర్ మ్యాజిక్ బుక్ X14 ఇది, అంటే 14 ఇంచ్ ల్యాప్టాప్. బాక్స్ పైన ఏం లేదు, సింపుల్ ప్యాకేజింగ్ ఉంది. జస్ట్ ఆనర్ బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ జస్ట్ మీకు ల్యాప్టాప్ డ్రాయింగ్ ఉంది. బ్రౌన్ కలర్ ప్యాకేజింగ్ ఉంది. ఇక్కడ లేబుల్ పైన స్పెక్స్ ఉన్నాయి. ఓసారి ఇది నాకు రివ్యూకి వచ్చిన వేరియంట్ డీటెయిల్స్ మీకు చెప్పేస్తాను. ఇది వచ్చేసి ఆనర్ మ్యాజిక్ బుక్ X14 ఇది నోట్బుక్. ఇది మోడల్ NBR-WA-H9 ఇది. ఇంకా కలర్ స్పేస్ గ్రే నాకు వచ్చింది. సైజ్ అయితే డిస్ప్లేది 14 ఇంచే. మీకు ర్యామ్ 8GB ఉంది, స్టోరేజ్ 512GB SSD ఉంది. ఇంకా CPU i5 ఉంది 10210U. ఇంకా GPU ఇంటెల్ USD గ్రాఫిక్స్ తోటి వస్తుంది. ఈరోజు అన్బాక్సింగ్ చేసి ఫీచర్స్ అవి ఎట్లా ఉన్నాయో చూద్దాం. దీని లింక్ అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. i5 వేరియంట్ కొంచెం ఎక్కువ ఉంది ప్రైస్. మీకు i3ది 36,000 నుంచి స్టార్ట్ ఉంది. ఇది మొత్తం ఓపెన్ చేసి ఇంకా మళ్ళీ సపరేట్ టేబుల్ పైన అన్బాక్సింగ్ అదంతా ఎందుకని చెప్పేసి ఇక్కడనే అన్బాక్స్ చేసేస్తున్నాను. సింపుల్ ల్యాప్టాపే కదా, డీసెంట్ ప్యాకేజింగ్ ఉంది. ఇది అన్బాక్స్ చేయగానే మీకు ఒకటి ప్యాకెట్లో డాక్యుమెంట్స్, ఒక 2 డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఇంకా ఇది అంతే, ఇంకేం లేదు. ల్యాప్టాప్ నీట్గా ఇట్లా స్టైరోఫోమ్లో ప్యాక్ చేసి వచ్చింది. ఈ పై కవర్ కూడా తీసేసి చూపిస్తాను. చాలా లైట్ వెయిట్ ఉంది. కిలో ఉండొచ్చు, 1.25 kgs. ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ అన్నీ నేను తర్వాత మీకు చూపిస్తాను. ఇది డీటెయిల్గా మొత్తం ల్యాప్టాప్ చూపిస్తాను కదా, అప్పుడు అన్ని స్పెక్స్, దాని సైజు, ఇంకా మీకు వెయిట్, ఇంకా థిక్నెస్ అవన్నీ డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చేసి ఒకటి మీకు Type-C to Type-C కేబుల్ వచ్చింది. ఇది 65 వాట్ మీకు PD ఫాస్ట్ ఛార్జర్ తోటి వస్తుంది. సూపర్ సాలిడ్ ఉంది ఛార్జర్ అడాప్టర్. ఇది పవర్ బ్రిక్ 65 వాట్ది Type-C PD ఛార్జర్. ఈ కేబుల్ పెట్టి మీరు యూస్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది కంప్లీట్ అన్బాక్సింగ్ అంటే ఇంకా ఈ దానికోసం మళ్ళీ సపరేట్ టేబుల్ పైన సెట్టింగ్ ఎందుకని చెప్పేసి ఇదండి ఆనర్ మ్యాజిక్ బుక్ X14. ఇప్పుడు నేను మీకు దీని క్లోజప్ షాట్స్, దీని ఫీచర్స్, ఇంకా దీంట్లో ఏమేమి అంటే డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, దీని బిల్ట్-ఇన్ స్పీకర్ క్వాలిటీ ఎట్లా ఉంది, అవన్నీ ఇప్పుడు రాబోయే క్లిప్స్లో డీటెయిల్గా చూపిస్తాను. ఇదండి ఆనర్ మ్యాజిక్ బుక్ X14. ఇది 2 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉంది స్పేస్ గ్రే కలర్. డిస్ప్లే చూస్తున్నారు కదా, 14 ఇంచెస్ 1080p IPS డిస్ప్లే, 45% NTSC కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది. 800:1 కాంట్రాస్ట్ రేషియో, 16:9 ఆస్పెక్ట్ రేషియో, 350 నిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్. ఇందులో ప్రాసెసర్ ఇంటెల్ 10th Gen i5 10210U 4 కోర్ 8 థ్రెడ్ 4.2 GHz పైన క్లాక్ చేసింది ఉంది. ఇంటెల్ USD గ్రాఫిక్స్ 620 తోటి వస్తుంది. ర్యామ్ 8GB DDR4 ర్యామ్. అప్గ్రేడబుల్ కాదు. బిల్డ్ క్వాలిటీ, లుక్స్, కీబోర్డ్, దాని ట్రాక్ ప్యాడ్, మౌస్ ట్రాక్ ప్యాడ్ అది చాలా బాగుంది. ఎక్సలెంట్, మంచి ప్రీమియం రిచ్ లుక్ ఉంది. డిస్ప్లే కూడా బాగానే ఉంది, కలర్స్ అవి బాగానే ఉన్నాయి. ఇక్కడ స్టిక్కరింగ్ అది చూడొచ్చు మీరు. ఆనర్ మ్యాజిక్ బుక్ది స్టిక్కర్ వేసేసి కోర్ i5 అని రాసింది. i3 మోడల్ వచ్చేసి మీకు 36,990 ఆ రేంజ్లో ప్రైస్ ఉంది. ఇంకా i5 మోడల్ 46,990 ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ బాగుంది, మంచి ప్లేస్మెంట్ ఉంది, ఎక్సలెంట్ ఫీచర్ అది. ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అల్యూమినియం బాడీ కదా, ప్రీమియం డిజైన్ ఉండేసి అల్ట్రా థిన్ బెజల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్క దగ్గరనే కింద మీకు ఆనర్ బ్రాండింగ్ ఉండేసి కొంచెం బెజల్ లావుగా ఉంది. బ్యాక్ సైడ్ నుంచి చూసినా కానీ ఆనర్ అని రాసేసి సింపుల్గా, అది స్పేస్ గ్రే కలర్ కదా, ఎక్సలెంట్ ఉంది. మంచి రిచ్ ప్రీమియం లుక్ ఉంది. ఇది మీకు అరౌండ్ వెయిట్ వచ్చేసి మీకు 1.38 kgs ఉంది. థిక్నెస్ 15.9 mm ఉంది. ఓవరాల్ చాలా అంటే చూడగానే నచ్చేలాగుంది. ఇంకా స్లీక్ డిజైన్ ఉంది కదా. మీకు బ్యాటరీ ఇందులో 56 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 65 వాట్ మీకు Type-C PD ఛార్జర్ వచ్చింది కదా. 1 అవర్లో మీకు ఛార్జ్ చేస్తే 9 అవర్స్ ప్లేబ్యాక్ ఉంటుంది. కీబోర్డ్ ఫీల్, అది కీస్ది మీకు కీ ట్రావెల్ అదంతా ఎక్సలెంట్ ఉంది. బ్యూటిఫుల్
పవర్‌ఫుల్ ఉంది. అంటే ఇది బడ్జెట్ ల్యాప్‌టాప్ కాబట్టి మీరు మరీ ఓవర్‌గా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు గానీ, మీరు పే చేసే అమౌంట్‌కి దాన్ని బిల్డ్ క్వాలిటీకి మాత్రం ఫుల్ మార్క్స్ ఇయ్యొచ్చు. ఇంకా ట్రాక్ ప్యాడ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ డెడ్ జోన్స్ అవి ఏం లేవు. ఇంటిగ్రేటెడ్ మీకు రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ కూడా దాని ఫీల్ కూడా మంచిగుంది. అంటే డీసెంట్ ఉంది. ఎవ్రీథింగ్ అసలు ఏం ప్రాబ్లమ్ లేదు. క్లిక్ ఫీల్ అది మీరు ఇక్కడ చూడొచ్చు. ఎక్సలెంట్ ఉంది. ఇంకా ఇక్కడ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా మీరు చూడొచ్చు. ఇంకోటి స్పెషల్ ఫీచర్ ఉంది. అది కూడా మీకు చూపించేస్తాను. ఏంటంటే ఇందులో కెమెరా ప్లేస్మెంట్ అది ఈ ఫస్ట్ స్కోర్ చూసుకోండి మీరు ఇక్కడ. ఇది గీక్ బెంచ్ స్కోర్లో మీకు సింగిల్ కోర్ స్కోర్ వచ్చేసి 1065 వచ్చింది. మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి మీకు 2634 వచ్చింది. ఆ ప్రైస్కి అది ఓకే అని చెప్పొచ్చు. నేను చెప్పింది ఇదే. ఆ బటన్ లాగా ఉంది కదా, అది పుష్ చేస్తే మీకు పాపప్ కెమెరా ఉంది. ప్రైస్ ఇక్కడ నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టేస్తున్నాను. అమెజాన్ ఇండియాలో అవైలబుల్ ఉంది. i3 వేరియంట్ 36,990కి. ఓవరాల్ లుక్స్ స్టూడెంట్స్కి, ఆఫీస్ వర్క్కి, ఇంటి పర్పస్కి, దానికి క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి లైట్ వెయిట్ అదంతా బాగానే ఉంది. సౌండ్ అవుట్పుట్ అది కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ కూడా నేను వీడియో ప్లే చేసేసి దాని కలర్ అక్యురసీ అది కూడా డీటెయిల్గా చూపించేస్తాను. ఏంటంటే పోర్ట్సే లిమిటెడ్ ఉన్నాయి, దానికి ఎక్కువ పోర్ట్స్ ఏం లేవు. కానీ మామూలుగా ఇప్పుడు ఆ ప్రైస్ రేంజ్కి కంప్లైంట్ ఏం చేయలేము మనం, ఎందుకంటే బడ్జెట్ ల్యాప్టాప్ కిందనే వస్తుంది కదా, ఆ ప్రైస్కి ఓకే అనొచ్చు. ఇప్పుడు నేను డిస్ప్లే క్వాలిటీ ఇంకా దాని సౌండ్ స్పీకర్ది ఎట్లా ఉందో అది కూడా డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. ఇప్పుడు మీకు ఒకసారి ఆనర్ మ్యాజిక్ బుక్ X14ది ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్ప్లే ఉంది కదా, దీని డిస్ప్లే క్వాలిటీ ఇంకా బిల్ట్-ఇన్ స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉందో చూపించేస్తాను. డెమో ఒకసారి చూసేసుకోండి. మీరు వ్యూయింగ్ యాంగిల్స్ అది బ్రైట్నెస్ అది పర్వాలేదు. అంటే మనం ఆ ప్రైస్ రేంజ్ను బట్టే ఆలోచించాలి. మీరు ఇది చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఒకసారి నాదే ఏదన్నా వీడియో ప్లే చేసేసి మీకు ఇక్కడ చూపించేస్తాను. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. చాలా గ్యాప్ తర్వాత నేను ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇక్కడ నా డెస్క్ పైన మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఇది రీసెంట్గా వన్‌ప్లస్ లాంచ్ చేసిన వన్‌ప్లస్ నాట్ బడ్స్. ఇది సింపుల్ ప్యాకేజింగ్ ఉంది, బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో. దాని పిక్చర్ వేసేసి దానిపైన బాక్స్ పైన ఏం డీటెయిల్స్ పెద్దగా లేవు, స్పెసిఫికేషన్స్ కూడా లేవు. వన్‌ప్లస్ బ్రాండ్వి బాగానే ఉంటాయి కదా. ఈరోజు మనం చూద్దాం దీని సౌండ్. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటిది ఏమైనా ఫీచర్ ఇచ్చి ఉంటే ఇంకా సూపర్ ఉండేది. ఇంకా IP55 వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్ కాబట్టి మరి స్లైడ్ రెయిన్లో, జిమ్లో అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఓవరాల్గా నాకు నచ్చింది. మీకు ఏ కలర్ కావాలన్నా బ్లాక్ ఆర్ వైట్. చూసారు కదా డిస్ప్లే ఇంకా స్పీకర్ క్వాలిటీ. స్పీకర్ అవుట్పుట్ బాగుంది. స్పీకర్ అవుట్పుట్ క్లారిటీ బాగుంది. ట్రెబుల్ అది కూడా బాగానే ఉంది. ఇంకా డిస్ప్లే క్వాలిటీ కూడా ప్రైస్ రేంజ్కి ఓకే అని చెప్పొచ్చు. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా కలర్ అది మీకు అంటే మరీ ప్రో లెవెల్లో ఆలోచించొద్దు. ఫోటో ఎడిటింగ్కి దానికి అంటే క్యాజువల్ ఫోటో ఎడిటింగ్కి ఫోటోషాప్ ఓపెన్ చేసి అట్లా చేసుకోవచ్చు, కానీ ప్రో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు ప్రో రిజల్ట్స్ కావాలంటే కంపల్సరీ మీరు 100% SRGB కలర్ గ్యామెట్ ఉన్న ల్యాప్టాప్లు, మానిటర్లకి వెళ్ళాలి కదా. ఇది అంత అక్యురసీ లేదు, కానీ మీరు చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చు. ఇంకా వీడియో ఎడిటింగ్ అంటే మీరు 1080p వరకు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, కానీ 4K వీడియో ఎడిటింగ్ లాంటివి మాత్రం మీరు చేయలేరు ఇందులో. ఇంకా ఫోటోషాప్లో కూడా చాలా హెవీ టాస్క్లు వేసినప్పుడు నేను యూస్ చేశాను కదా, 2-3 రోజులు కంటిన్యూస్గా నా దగ్గరనే ఉండింది. అయితే నేనే యూస్ చేశాను. అయితే ఏంటంటే కొద్దిసేపు అయిన తర్వాత హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం. బాగానే అంటే హెవీ టాస్క్లు మీరు ఏమన్నా ఎడిట్ చేయడానికి మీరు ఎఫెక్ట్స్ అట్లాంటివి ప్రీమియర్ ప్రో వేసి అట్లాంటివి చేస్తే మాత్రం మీకు హీటింగ్ ఎక్కువ అవుతుంది. కింద మొత్తం మెటల్ ఉంది కదా, అది మొత్తం పైన పెట్టుకుంటే మాత్రం ఇట్లా కాలినట్టు హీట్ అవుతుంది. నార్మల్గా మీరు వెబ్ బ్రౌజింగ్కి, యూట్యూబ్ వీడియోస్ చూడడానికి, మెయిల్స్ చెక్ చేసుకోవడానికి, ఇంకా మీరు వేరే ఆఫీస్ వర్క్స్ అట్లాంటివి ఏమైనా సింపుల్ టాస్క్లు చేసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. మీరు నార్మల్ వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. కానీ ఎక్స్టెన్సివ్ ఇంకా గేమింగ్కి చాలామంది గేమింగ్ ఆడొచ్చా అని అడుగుతారు కదా. సింపుల్ క్యాజువల్ గేమింగ్ ఆడొచ్చు, కానీ ఇది యాక్చువల్గా గేమింగ్ ల్యాప్టాప్ కాదు. సింపుల్ స్టూడెంట్స్ కోసం ఇంటి పర్పస్కి ఆఫీస్ వర్క్స్ అప్పుడప్పుడు చేసుకోవచ్చు. స్లైడ్గా ఫోటోషాప్ వర్క్స్ చేసుకోవచ్చు. ఫుల్ HD వరకు లైట్ వితౌట్ ఎఫెక్ట్స్ మీరు వీడియో ఎడిటింగ్ అట్లాంటివి చేసుకోవచ్చు. కానీ ఇంకా అంతకంటే కొంచెం కూడా మీరు లోడ్ వేస్తే మాత్రం మస్తు హీట్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఓకే అని చెప్పొచ్చు. వెయిట్ కంఫర్టబుల్ ఉంది. కానీ అన్నిట్లో నాకు నచ్చింది ఏంటంటే బిల్ట్ క్వాలిటీ. సూపర్ బిల్ట్ క్వాలిటీ ఉంది. మొత్తం ఫుల్ అల్యూమినియం బాడీ ఉండేసి సూపర్ సాలిడ్ ఉంది. మళ్ళీ స్లీక్ లైట్ వెయిట్ డిజైన్ ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఒకటి నచ్చింది. ఆ కెమెరా ఒకటి మధ్యలో ఇచ్చారు కదా, ఇది మీరు చూపించాను కదా మీకు కెమెరా,
ఇది బటన్ పుష్ చేస్తే మీరు కెమెరా బయటికెళ్తుంది. అది మీకు కాన్సెప్ట్ అది బావుందది. అంటే ఆ టైప్ ఆఫ్ కెమెరా సిస్టమ్ నేను ఇంతవరకు ఎక్కడ ఏ ల్యాప్‌టాప్‌లో చూడలేదు. అది ఓపెన్ అవ్వడం, ఇట్లా పుష్ చేస్తే క్లోజ్ అవ్వడం. కానీ వాళ్ళు అంత చేశారు. జస్ట్ ఆ కెమెరా యాంగిల్ ఇంకొంచెం లిఫ్ట్ చేస్తే బావుండేది. ఎందుకంటే మనం పెట్టుకొని కూర్చొని ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు అది ఫేస్‌కి చూడట్లేదు అది కెమెరా. ఇక్కడెక్కడో చూస్తుందది. అది యాంగిల్ రాంగ్ ఉంది కెమెరాది. ఇంకొంచెం ఎక్కువ లిఫ్ట్ లేకపోతే మాన్యువల్‌గా ఇట్లా ఇట్లా తిప్పుకునేలాగా కెమెరా ఇచ్చుంటే బావుండేది. కాన్సెప్ట్ మాత్రం సూపర్ ఉంది. అది వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేయడం, బటన్ నొక్కితే పైకి లేవడం అది బానే ఉంది. ఇందులో మీకు ప్రైస్ అంటే ఇంకా i3 వేరియంట్ అదొచ్చేసి మీకు 36,000 నుంచి ఆ రేంజ్ నుంచి స్టార్ట్ ఉంది. ఇది i5 వేరియంట్. ఇంకా నేను లింక్స్ ఇస్తాను గదా! మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి. స్టూడెంట్స్‌కైతే బెస్ట్ ల్యాప్‌టాప్ అని చెప్తాను. కానీ హెవీ గేమింగ్, మీరు హెవీ టాస్క్‌లు, వీడియో ఎడిటింగ్, ఇంకా చాలా ఫోటో ఎడిటింగ్‌లో చాలా ఏమైనా ఎఫెక్ట్స్ కోసం అట్లాంటివి మాత్రం ట్రై చేయొద్దు. సింపుల్ ఇంటి పర్పస్‌కి, ఆఫీస్ పర్పస్‌కి, స్టడీ పర్పస్‌కి అట్లాంటి వాటికి ఓకే ల్యాప్‌టాప్ అని చెప్పొచ్చు. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఆనర్ మ్యాజిక్ బుక్ X14. మీకెట్లా అనిపించింది ఇది అన్బాక్సింగ్? ఇంకా ఈ ల్యాప్‌టాప్ మీకెట్లా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.